ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. స్వతంత్రుల ఇండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. 1 Peter chapter 2 verses 16. As free and not using your liberty for a cloak of maliciousness, but as the servants of God. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. By God's grace, we are freed from our bondage to sin. దేవుని కృప చేత మన పాపపు బంధకాల నుండి విడుదలను మనం పొంది ఉన్నాము. But that does not mean that grace grants us a license to sin. అంటే దాని అర్థం దేవుని కృప మనకు పాపం చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్టు కానే కాదు. Rather, we are free to serve God even more completely. బదులుగా దేవుణ్ణి ఇంకా అధికంగా ఆరాధించుటకు స్వాతంత్ర్యం మనం పొందుకున్నాము. It may seem paradoxical at first, but because we are free from condemnation, we are free from fear. ఇది మొదట విరుద్ధమైనదిగా అనిపించవచ్చు, కానీ మనం ఖండించబడటం నుండి విముక్తిని పొందాము కాబట్టి మనం భయం నుండి కూడా విముక్తి పొంది ఉన్నాము. As so we serve not out of the burden of dread and obligation, but out of an outpouring of gratitude and joy. కాబట్టి మనం భయం మరియు బాధ్యతల భారం నుండి కాకుండా కృతజ్ఞత మరియు ఆనందంలో నింపబడి దేవుని సేవ చేయగలము. దేవా, మీరిచ్చిన స్వాతంత్ర్యాన్ని సద్వినియోగపరుస్తూ కేవలం మీ దాసులమని మీకు లోబడి జీవించే కృపనిచ్చి సమస్త దుష్టత్వం నుండి మమ్మల్ని విడిపించండి. ప్రార్థన. Lord, thank you for rescuing me from sin and its chains. ప్రభువా, పాపం యొక్క బంధకాల నుండి నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. Lord, as I celebrate my new freedom in you, give me to wisdom to run from sin now that I am free to truly be the person that you want me to be. దేవా, మీరిచ్చిన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తుండగా పాపము నుండి బయటపడే జ్ఞానాన్ని నాకు ఇచ్చి మీరు కోరిన విధంగా జీవించే కృపను కూడా నాకు దయచేయండి. Fill me with your love so that my joy and peace in you may overflow into good works of service and gratitude that glorify and honor you. నీ ప్రేమతో నన్ను నింపండి, తద్వారా నీలో నా సంతోషం సమాధానం పొంగిపొర్లే స్థితిలో నీ సత్కార్యాలతో నీ యందు కృతజ్ఞత కలిగి జీవించగలను మరియు నా ద్వారా నీకు మహిమ ఘనత కలుగుతాయి. మీకు మహిమ తెచ్చే పాత్రగా జీవించే కృపను నాకు దయచేయండి తండ్రి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియోని పూర్తిగా చూసిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిండైన దీవెనలు కలుగునుగాక. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.